ఎమ్మెల్యే దానం నాగేంద్రకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. దానం సభ్యత్వంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ బీ ఫామ్పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేంద్రను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అనంతరం స్పీకర్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే ఫిరాయింపులపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్తో పాటు ఎమ్మెల్యే దానం నాగేంద్రకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ కోర్టు ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. దానం నాగేందర్కు సంబంధించి ఏదైతే స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఈ రోజు హైకోర్టు అయితే విచారించింది. అయితే ఈ పిటిషన్ లో ప్రధానంగా చూసుకున్నట్టయితే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలైంది. అయితే విచారణ నేపథ్యంలోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడని, అతడిని అనర్హులుగా ప్రకటించాలని న్యాయమూర్తిని ఇటు పిటిషన్ తరపు న్యాయవాది అయితే కోరడం జరిగింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్ కి అలాగే స్పీకర్ కు నోటీసులు జారీ చేస్తూ కూడా తదుపరి విచారణ ఏప్రిల్ 16వ తేదీకి అయితే తెలంగాణ హైకోర్టు వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే గతంలో తరపున ఎమ్మెల్యేగా దానం నాగేంద్ర ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అయితే గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి మారి ఏదైతే కాంగ్రెస్ తరఫున ఎంపీ కింద పోటీ చేసినట్లు కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇటు దానం నాగేంద్ర శాలరీ కూడా ఏదైతే రివర్స్ చేసుకోవాలంటూ కూడా దానికి సంబంధించి పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, అలాగే పార్టీ మారి వేరే పార్టీలోని ఎంపీ కింద పోటీ చేశారని, ముఖ్యంగా తనని అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్ కి అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే తదుపరి విషయాన్ని ఏప్రిల్ 16వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 16వ తేదీలోపు వీళ్ళ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఎందుకంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపారు. అందరికీ అంటే పార్టీ మారాడంటూ కూడా వచ్చిన మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా విచారణ జరిపి అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అందులో దానం నాగేందర్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే మరొక పిటిషన్ దాఖలు చేశారో, ఏదైతే ముఖ్యంగా బహిరంగంగానే కాంగ్రెస్ తరఫున ఎంపీ కింద పోటీ చేశారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ లేరు, కానీ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారంటూ కూడా దాన్ని సవాల్ చేస్తూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు అవడం జరిగింది. అయితే ఇరు వర్గాల వాదనల హైకోర్టు కూడా ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ కోర్టుని ఏదైతే దీనికి సంబంధించి తదుపరి వాయిదా అయితే వేయడం జరిగింది. అయితే ఈ లోపు కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ కూడా ఇప్పుడు దానం నాగేందర్ కి అలాగే స్పీకర్ కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్ కుమార్. అంటే మరో పక్క దానం నాగేంద్ర దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి, మరో పక్క హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి, మరో పక్క స్పీకర్ నిర్ణయాన్ని కూడా అంటే ఒక పక్క ఆ హైకోర్టు అయితే మాత్రం అంటే నోటీసులు పంపడం జరిగింది. స్పీకర్ అయితే మాత్రం 10 మందికి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. దీనిపై అయితే మాత్రం దానం ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రవి, ముఖ్యంగా దానం నాగేందర్ అనే వ్యక్తి ఏదైతే చాలా అగ్రెసివ్ లీడర్ అనే చెప్పొచ్చు. గతంలో తనపై వచ్చిన ఆరోపణలకి చాలా ధీటుగానే సమాధానాలు చెప్పుకుంటూనే వచ్చారు. ఇప్పుడు కూడా ఏదైతే దీనిపై స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు కాబట్టి దీనిపై ఎటువంటి స్పందన వస్తుందంటే మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.